మనము మత్తయి 21:18-22లో ఉన్న శక్తివంతమైన బోధనను ధ్యానిద్దాం. అక్కడ జీసస్ క్రైస్ట్ పట్టణానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఉన్న అంజూరపు చెట్టును చూశాడు. దాని దగ్గరకు వెళ్లి చూసినప్పుడు ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలము లేదు. అప్పుడాయన ఇలా అన్నాడు, ఇక మీదట నీవు ఫలము కనకూడదు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ఈ సంఘటన ఆలయ శుద్ధి తర్వాత జరిగినది మరియు దీనిలో లోతైన ఆత్మీయ అర్థముంది. మొదట చూస్తే ఇది ఒక సాధారణ అద్భుతంలా కనిపించవచ్చు, కానీ ఇది విశ్వాసం, ఫలప్రదత మరియు నిజమైన ఆత్మీయ జీవితంపై గొప్ప సందేశం. ఆ అంజూరపు చెట్టు దూరం నుండి ఆరోగ్యంగా కనిపించింది. దానిలో ఆకులుండటం వలన అది ఫలములతో నిండినట్లు అనిపించింది. కాని యేసు దగ్గరకు వెళ్లి చూసినప్పుడు అందులో ఫలము లేదు. ఇది మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. బయట కనిపించే రూపం మరియు నిజమైన స్థితి మధ్య తేడా. మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు. మనం ప్రార్థనలు చేయవచ్చు, సంఘానికి వెళ్ళవచ్చు, మంచి మాటలు మాట్లాడవచ్చు. కానీ దేవుడు మన బయటి రూపాన్ని మాత్రమే చూడడు. ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తాడు. ఫలము అంటే మారిన జీవితానికి నిదర్శనం. అది ప్రేమ, సహనం, కరుణ, విశ్వాసం, విధేయతను సూచిస్తుంది. కేవలం ఆకులుండటం సరిపోదు, అంటే బాహ్య ధార్మికత మాత్రమే ఉండటం సరిపోదు. నిజమైన విశ్వాసముంటే అది మన జీవితంలో ఫలితాలుగా కనిపించాలి. ఈ అంజూరపు చెట్టు మనకు హెచ్చరిక ఇస్తుంది. దేవుడు రూపాన్ని కాదు, ఫలితాన్ని చూస్తాడు. యేసు ఆ చెట్టుతో మాట్లాడగాని అది వెంటనే ఎండిపోవడం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు యేసు వారికి విశ్వాసం గురించి బోధించాడు. మీరు సందేహించకుండా విశ్వాసంతో ఉంటే మీరు మరింత గొప్ప కార్యాలు చేయగలరని చెప్పాడు. ఇది మనకు విశ్వాసం యొక్క శక్తిని తెలియజేస్తుంది. విశ్వాసం అంటే కేవలం దేవుడున్నాడని నమ్మడం కాదు, ఆయనపై పూర్తిగా ఆధారపడడం, ఆయన శక్తిని, ఆయన వాగ్దానాలను, ఆయన సమయాన్ని విశ్వసించడం. చాలాసార్లు మనం విశ్వాసముందని అంటాము, కానీ సమస్యలు వచ్చినప్పుడు సందేహం మన హృదయంలోకి వస్తుంది. కాని యేసు మనలను సందేహం లేని విశ్వాసానికి పిలుస్తున్నాడు. ఈ సంఘటన ఫలము లేని జీవితానికి ఫలితాన్ని కూడా చూపిస్తుంది. ఆ చెట్టు ఫలము లేనిదిగా ఎండిపోయినట్లే ఫలితాలు లేని ఆత్మీయ జీవితం చివరికి ఖాళీగా మారుతుంది. దేవుడు ప్రతి మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. మన జీవితాలు ఆయన మహిమను ప్రతిబింబించాలి. ఇంకో ముఖ్యమైన పాఠం విశ్వాసం మరియు ప్రార్థన మధ్య ఉన్న సంబంధం. యేసు అన్నాడు, మీరు విశ్వాసంతో ప్రార్థనలో అడిగినది పొందుతారు అని. దీని అర్థం మనం కోరుకున్నదంతా దేవుడిస్తాడని కాదు, కాని ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ప్రార్థన అంటే కేవలం అడగడం కాదు, విశ్వసించడం. దేవుడు మన మాటలను వింటున్నాడని, ఆయన స్పందిస్తాడని నమ్మడం. విశ్వాసంతో కూడిన ప్రార్థన మన జీవితంలో దేవుని కార్యాలకు మార్గం కల్పిస్తుంది. ఈ సందేశం మన ఆత్మీయ స్థితిని పరిశీలించమని పిలుస్తుంది. మనం కేవలం ఆకులతో ఉన్న చెట్టులాంటి వారమా, లేక ఫలములిచ్చే జీవితం గడుపుతున్నామా? దేవుడు సంపూర్ణతను కాదు, నిజాయితీని మరియు ఎదుగుదలను కోరుతున్నాడు. ఈ సంఘటన పవిత్ర వారంలో జరిగింది. యేసు శిలువ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ చివరి రోజుల్లో ఆయన తన శిష్యులకు ముఖ్యమైన పాఠాలు నేర్పించాడు. అంజూరపు చెట్టు సంఘటన కూడా అటువంటి బోధనలో ఒకటి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరిస్థితులను అనుమతిస్తాడు. అవి మన నిజమైన విశ్వాసాన్ని బయటపెడతాయి. ఇవి మనల్ని కూల్చడానికి కాదు, మనల్ని బలపరచడానికి. దేవుడు సహనశీలి మరియు కృపాగలవాడు. ఆయన మనకు మారడానికి, ఎదగడానికి సమయమిస్తాడు. కానీ మనం మన ఆత్మీయ జీవితాన్ని గంభీరంగా తీసుకోవాలి. ప్రతిరోజూ దేవునికి దగ్గర కావడానికి ఒక అవకాశం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా జీవితంలో ఫలము ఏమిటి? నేను ప్రేమలో, విశ్వాసంలో, విధేయతలో ఎదుగుతున్నానా, లేక సందేహంలో జీవిస్తున్నానా? విశ్వాసమే శక్తివంతమైన ఆత్మీయ జీవితానికి మూలం. మనం దేవునిపై పూర్తిగా నమ్మకముంచినప్పుడు ఆయన కార్యాలను మనం చూడగలుగుతాం. అడ్డంకులు తొలగిపోతాయి, మార్గాలు తెరుచుకుంటాయి. చివరిలో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి, దేవుడు ఆకులను కాదు, ఫలితాన్ని చూస్తాడు. విశ్వాసంతో నిండిన, ప్రార్థనతో కూడిన ఆయన మహిమను ప్రతిబింబించే జీవితం గడపడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో వినమ్రంగా వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవితాలను పరిశీలించి
ఫలములేని చోట్లను మార్చుము. కేవలం రూపంలో కాకుండా నిజమైన ఆత్మీయ ఫలములతో జీవించేందుకు మాకు సహాయము చేయుము. ప్రేమ, సహనం, కరుణ, విశ్వాసం మా జీవితాల్లో పెరగనుట్లు కృపనిచ్చుము. ప్రభువా, మా హృదయంలో ఉన్న సందేహాలను తొలగించుము. నీపై స్థిరమైన విశ్వాసాన్ని మాకు ఇవ్వుము. మేము ప్రార్థించినప్పుడు నిన్ను పూర్తిగా నమ్మే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. మా జీవితాలను నీ చిత్తానికనుగుణంగా మార్చుము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. ప్రతిరోజు నీ మార్గంలో నడిపించుము. మేము చేసే ప్రతి పనిలో నీ మహిమ ప్రతిఫలించునట్లు మమ్మల్ని నడిపించుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.